ఆలోచన ఒకటే, అందరు పేదరికం పోవాలి, ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అందుకే P4 తీసుకొచ్చాం. మనతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి. సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి మనవంతు చేయూత అందిస్తే వారు కూడా మంచి జీవితాన్ని పొందుతారు. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు నేడు 10.39 లక్షల పేద కుటుంబాలకు దత్తత రూపంలో ఆశను కలిగించి 2.1 లక్షల కుటుంబాల్లో మార్పు తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదరికాన్ని సమూలంగా నిర్మూలించి ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా ప్రారంభించిన జీరో పావర్టీ P4 కార్యక్రమం ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో అట్టడుగున ఉన్న పేద కుటుంబాల జీవితాలను మార్చే శక్తిగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మార్గదర్శి శ్రీ మంతెన వెంకట్రామరాజు గారు ఉప్పలగుప్తపు యేసుగారి కుటుంబానికి 1,15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వారి జీవనోపాధికి స్థిరత్వం కల్పించారు. అదేవిధంగా మార్గదర్శి శ్రీ చవటపల్లి శ్రీనివాస్ గారు మోటూరి అనంతలక్ష్మి దుర్గాప్రసాద్ గారి కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారిని ఆర్థిక కష్టాల నుండి బయటకు తీసుకొచ్చారు. P4 కేవలం కుటుంబాలకే కాదు, గ్రామాల అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. వాడ్రేవుపల్లి గ్రామంలో మార్గదర్శి శ్రీ తాళ్లూరి శ్రీకాంత్ గారు ప్రారంభించిన కమ్యూనిటీ ఫుడ్ సెక్యూరిటీ కార్యక్రమం ద్వారా నిరుపేదలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. బేతాయపల్లి గ్రామంలో సెంచురీ ప్యానెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2 RO ప్లాంట్లను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందుబాటులోకి తెచ్చారు. అలాగే మార్గదర్శి డాక్టర్ కె శ్రీమన్నారాయణ గారు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు దీర్ఘకాలిక సంరక్షణ మరియు సహాయాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో యువతను, మహిళలను స్వయం సమృద్ధి దిశగా నడిపించడమే P4 లక్ష్యం. మార్గదర్శి శ్రీమతి తోట ఉమామహేశ్వరి గారు 23 మంది గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మరియు ఆర్థిక స్వేచ్ఛను కల్పించారు. అలాగే సత్యం ఫౌండేషన్ వారు యువతకు BS6 మెకానిక్ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చి వారి ఉద్యోగ అవకాశాలను పెంచింది. P4 కేవలం ఆహారం, బట్టలకే కాదు, పేద పిల్లల కలలకు కూడా అండగా నిలుస్తోంది. మార్గదర్శి శ్రీ వాసంశెట్టి సత్యం గారు కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి కరుమూరి నిహారికకు ప్రొఫెషనల్ కోచింగ్ కోసం 1,00,000 రూపాయలు అందించి ఆమె ప్రతిభకు రెక్కలు తొడిగారు. మార్గదర్శి శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ వెంకటగిరి మండలం గుండ్లసముద్రం ST కాలనీ పూరిగుడిసెల్లో నివాసముంటున్న కుటుంబాలకు 25 ఇళ్లు నిర్మించి వారి సొంతింటి కలను నిజం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు 1.06 లక్షల మంది మార్గదర్శులు బంగారు కుటుంబాలకు మేమున్నామని ముందుకొచ్చి SGSW మరియు CVAP సిబ్బంది ద్వారా ప్రతి బంగారు కుటుంబ అవసరాలను తెలుసుకుంటూ వారికి కావాల్సిన విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఆర్థిక సాధికారతలో మార్గదర్శుల ద్వారా సహాయం చేరేలా చేస్తూ ఐడియా నుంచి పీపుల్స్ మూవ్మెంట్ గా మారిన P4 ఇప్పుడు ప్రతి పేద కుటుంబంలో మార్పును తీసుకువస్తోంది. ఆరోగ్య భరోసాకై మెడికల్ క్యాంపులు, ఇల్లు లేని వారికి ఇళ్లను నిర్మించడం, యువతకు నైపుణ్య శిక్షణ, తల్లిదండ్రులు లేని పిల్లలకు తోడుగా నిలవడం, వారి జీవితాన్ని మంచి దిశగా తీసుకువెళ్లడం, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఒంటరిగా ఉన్న వాళ్లకి నేనున్నానన్న ధైర్యం, త్రాగడానికి త్రాగునీరు కల్పించడం, రైతుల అభివృద్ధికి కావాల్సిన పనిముట్లు అందించడం, తల్లిదండ్రులను కోల్పోయిన వారికి అండగా నిలుస్తూ ఇలా ప్రతి బంగారు కుటుంబానికి కావాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి జీవితాలను మార్చేందుకు దోహదపడుతుంది.
ఈ విధంగా ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేట్ భాగస్వామ్యంతో పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకు సాగుతున్న P4 కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములవ్వండి. మీరు చేసే సహాయంతో మరికొన్ని బంగారు కుటుంబాలకు ఆశ, భరోసా అందించి వారి జీవితాల్లో మార్పుకు తోడుగా నిలవండి.